ఆంధ్రప్రదేశ్లో అరటి రైతు ఆర్తనాదం మిన్నంటుతోంది. ఏడాదిగా మద్దతు ధర లేక అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా G9 రకం ధర కూడా టన్ను 3,000కు పతనమైంది. వైఎస్ జగన్ హయాంలో అదే ధర 28,000 నుంచి 30,000 రూపాయల వరకు పలికింది. ఇప్పటికే ఉల్లి, టొమాటో, బత్తాయి ధరలు డమాలయ్యాయి. ఇప్పుడు అరటి G9 రకం ధర కూడా భారీగా పతనం కావడంతో అరటి రైతు ఆవేదనకు అంతు లేకుండా పోతోంది. వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే వరుసగా మామిడి, ఉల్లి, టమాటా, చీనీ ధరలు పతనం కాగా తాజాగా అరటి ధర టన్ను 3,000కు పడిపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. మార్కెట్లో జోక్యం చేసుకుని ధరలు పతనం కాకుండా నివారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పట్లాగే ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తూ ఉండడంపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో 2.74 లక్షల ఎకరాల్లో అరటి సాగవుతూ ఉండగా సగానికి పైగా విస్తీర్ణం వైఎస్ఆర్ కడప, అనంతపురం, అన్నమయ్య, నంద్యాల, ప్రకాశం జిల్లాల పరిధిలోనే ఉంది. ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో సాగయ్యే కర్పూరం, చక్కెరకేలి రకాలను దేశీయంగా వినియోగిస్తూ ఉండగా రాయలసీమ, ప్రకాశం జిల్లాలో సాగయ్యే G9 పొట్టిపచ్చ అరటి, టిష్యూ కల్చర్ రకాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రాష్ట్రంలో పండ్ల ఉత్పత్తి 213 లక్షల టన్నులు కాగా దాంట్లో అరటి ఉత్పత్తి 74 లక్షల టన్నుల పైమాటే. ఎకరాకు 1.20 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుండగా 15 టన్నుల దిగుబడి వస్తున్నాయి. రావులపాలెం మార్కెట్కు 60% పైగా వచ్చే కర్పూర రకం అరటి టన్ను 1000 నుంచి 3,500 రూపాయలు పలుకుతూ ఉండగా మిగిలిన రకాల ధరలు టన్ను 1000 నుంచి 3,000కు మించి పలకట్లేదు. ఓవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలతో పాటు మరోవైపు మహారాష్ట్రలో పండే అరటి ఇదే సమయంలో పెద్ద ఎత్తున మార్కెట్కు రావడంతో ఎగుమతులు తగ్గిపోయాయి. లోకల్ మార్కెట్లో ఆశించిన స్థాయిలో అరటి అమ్మకాలు లేక వ్యాపారస్తులు ధరలు తగ్గించేశారు. ఒక్కసారిగా అరటి ధరలు పతనంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధర లేక పంట కోయకపోవడంతో తోటలోనే అరటికాయలు మాగిపోతున్నాయి. అరటిలో ఎక్కువ కాలం నిల్వ ఉండే రకం గ్రాండ్ 9. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ రకం రాయలసీమలో ఎక్కువగా సాగవుతుంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రోత్సాహంతో అరటి సాగు విస్తరించడమే కాకుండా ధరను కూడా రికార్డు స్థాయిలో పలికాయి. విదేశాలకు ఎగుమతయ్యే G9 రకం నాడు టన్ను 28,000 నుంచి 30,000 రూపాయల వరకు పలికింది. దీంతో 5 ఏళ్ల అరటి రైతులు మంచి లాభాలనే ఆర్జించారు. రికార్డు స్థాయిలో ఎగుమతులు జరగడంతో అనంతపురం నుంచి ఢిల్లీకి ప్రత్యేకంగా కిసాన్ రైళ్లను కూడా నడిపారు. కూటమి ప్రభుత్వంలో అరటి రైతులు సైతం ఏడాది కాలంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు G9 రకం ధర కూడా భారీగా పతనం కావడం అరటి రైతులను తీవ్రంగా కలవరి పెడుతుంది. ప్రస్తుతం కోత దశకు చేరుకున్నప్పటికీ వాటిని మార్కెట్కు తరలించడానికి రైతులు వెనుకాడుతున్నారు. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలతో అరటికాయలకు తెగుళ్లు సోకుతాయనే భయంతో మందుల పిచికారీ కోసం అదనంగా ఖర్చు చేసుకుంటున్నారు. ఎకరాకు 1,20,000 రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టి పండించిన G9 రకం అరటి పంటకు మార్కెట్లో ఆశించిన ధర లేకపోవడం, కొనే నాదులు కరువవడంతో పక్వానికి వచ్చిన పండ్లను ఏం చేయాలో అర్థం కాక అరటి రైతులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.